శివాయ గురవే నమః. ఓం నమ శివాయ. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ మధ్య మన ఆరాధ్య బంధువులంతా పంచాక్షరీ జపం చేస్తున్నారని విని చాలా సంతోషం కలిగింది, ఆనందించాను. పంచాక్షరి అంటే 5 అక్షరాలు. నా, మహ, సి, వా, య కలిపితే నమశివాయ. దీన్ని పంచాక్షరీ మంత్రము అంటాం. ఈ 5 అక్షరములు పంచభూతములకు చిహ్నం. నా అంటే నభం, ఆకాశం. మా అంటే మరుత్తు, గాలి. సి అంటే శిఖి, అగ్ని. వా అంటే వారి, జలము. య అంటే పృథివీతత్వం, భూమి, నేల అన్నమాట. ఈ ప్రపంచమంతా పంచభూతాత్మకమై ఉంది. మన శరీరం కూడా పంచభూతాత్మకమే. అందుకే మన ఈ శరీరాన్ని పాంచభౌతికము అని కూడా అంటాం. పంచభూతాత్మకమై ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని, నీ శరీరాన్ని కూడా వశం చేసుకోవాలి అంటే శివనామస్మరణ జరగాలి, పంచాక్షరీ జపం చేయాలి. పంచాక్షరీ జపం చేస్తే ప్రపంచమంతా నీ వశం అవుతుంది, నీలోనే ఉంటుంది. అందుకని పంచాక్షరీ జపం మానకుండా చేస్తూ ఉండేటటువంటి వాళ్లకు సమస్తమైనటువంటి సుఖాలు లభిస్తాయని పెద్దలు చెబుతున్నారు. ఎన్నో మనకు ప్రమాణాలు కూడా ఉన్నాయి. ఈ పంచాక్షరీ మంత్రానికి ఓంకారాన్ని జోడిస్తే షడక్షరి అంటారు. అప్పుడు ఈ షడక్షరీ మంత్రాన్ని శాంభవ దీక్ష తీసుకున్నప్పుడు, అంటే లింగధారణ చేసుకున్నప్పుడు గురువు గారు ఉపదేశం చేస్తారు. షడక్షరీ మంత్రాన్ని శాంభవ దీక్ష తీసుకున్నప్పుడు, అంటే లింగధారణ చేసుకున్నప్పుడు గురువు గారు ఉపదేశం చేస్తారు. అది అంగన్యాస కరన్యాసములతో ఆ జపం చేసుకుంటాం. అది ప్రత్యేకమైనటువంటి విధానం. పంచాక్షరి శివభక్తులు అందరూ చేసుకోవచ్చు. నోరు మెదపకుండా ఎప్పుడైనా సరే చెయ్యొచ్చు, ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి పరమశివస్వరూపం నీవే శివస్వరూపంగా మారిపోతావు. ఓంకార వదనాదేవి వాయకార భుజద్వయి శికార దేహమచ్చాచ నమకార పదద్వయి అని. నీ ముఖమండలమంతా ఓంకారం అయిపోవాలి. నకారమకారములు పాదములవుతాయి. శికారము దేహ మధ్యభాగమవుతుంది. వాకారము యకారము భుజములవుతాయి. అంటే నీ పాంచభౌతికమైన శరీరం అంతా కూడా ఈ పంచాక్షరితో నిండిపోతుంది. పంచాక్షరిలో ఉన్నటువంటి శివ అనే 2 అక్షరముల వలన పంచాక్షరీ శివపదేన రుద్రాధ్యాయ తేన చతుర్థకాండ కాండేన సర్వయజురేవ తేన విభాంతి వేదా అన్నది శాస్త్రవచనం. వేదములు అతి ప్రాచీనములైనటువంటివి. భారతీయతకు హిమాలయ శిఖర ఉన్నతముల వలె మన సంస్కృతి సంప్రదాయములను చాటుతూ మనకొక ప్రత్యేకతను ప్రపంచంలో నిలబెడుతున్నటువంటివి వేదములు. ఆ వేదములు ఆ విధంగా ప్రకాశించటానికి గల కారణం, అందులో చతుర్థకాండము, రుద్రాధ్యాయము, రుద్రాధ్యాయంలో పంచాక్షరి మంత్రము ఉండడమే కారణమన్నారు. నమ శివాయ చ శివతరాయ చ, ఇది ప్రధానం. అందుకని ఈ కృషిని తప్పనిసరిగా
కొనసాగిస్తూ ఈ జపాన్ని చేసుకుంటూ తరించవలసినదిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈ జపం మానకండి, సుఖాలను పొందండి. ఈ లోకంలో పై లోకాలలో కూడా మనమంతా సుఖపడగలము పంచాక్షరి జప మంత్రం చేత అని తెలియజేస్తూ మరొక్కసారి మన ఆరాధ్య బంధువులందరూ కూడా కనీసము 108 పర్యాయములు ప్రతిరోజు ఎట్టి పరిస్థితులలోనూ శ్రద్ధాసక్తులతో ఈ జపం చెయ్యండి, తద్ఫలితాన్ని మీరు పొందగలరు అని తెలియచేస్తూ స్వస్తి.